నువ్వు అడిగిన పువ్వు ఇదేనా? అవును, మనకు కావలసినవి అవే. జ్వరాన్ని తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. ఇంతకు ముందెప్పుడైనా ఇటువంటి దానిని చూసావా బలు? ఇది కాషాయం రంగులో ఉంది. చాలా కాలంగా గడ్డ కట్టుకుపోయిన చెట్టు విత్తనం ఇది. దీన్ని మనం ఇక్కడే వదిలేయకపోతే మనకు సమస్యలు ఎదురవుతాయి. ఎందుకు? ఎందుకంటే మనకంటే ముందు తరంలో జీవించిన జంతువుల యొక్క శక్తి ఇందులో దాగి ఉందని ప్రతి ఒక్క జంతువు ప్రగాఢంగా నమ్ముతుంది. అన్ని జంతువుల యొక్క శక్తి అందులో దాగుందా? అంటే ఇది ఎవరికి దొరికితే వాళ్ళు శక్తివంతులవుతారా? ఎందరో గొప్పవాళ్లు అది నిజమని చెప్పారు. ఆ మాటని ప్రతి జంతువు ఈనాటికి నమ్ముతుంది. దాన్ని పొందడానికి ఎంత సాహసమైనా చేస్తాయి. అద్భుతం! ఈ విషయం ఒకరికి చెప్తే సంతోషిస్తారు. నిజంగానా? ఒకవేళ ఆ రాయి నా చేతికి దొరికితే నా శక్తి మరింత రెట్టింపవుతుంది. అప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఆ తర్వాత ఈ అడవికి ఎదురులేని రాజు నేనే. అయితే ఆ తరువాత నేనే యువరాజునవుతా. ముందు ఎలాగైనా వెళ్ళి ఆ రాయిని తీసుకురా. వెళ్ళు. దాన్ని ఇంకా నీ దగ్గరే ఎందుకు ఉంచుకున్నావు మౌగ్లీ? దానివల్ల సమస్యలు ఎదురవుతాయని చెప్పాను కదా. దొంగిలించబడిన పర్వాలేదు, కానీ దాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకూడదనేదే నా ఉద్దేశం బలు. పూజ్యశ్రీ మహారాజా వారు షేర్ ఖాన్ గారు మిమ్మల్ని అందరినీ సమావేశానికి ఆహ్వానించారు. చూడండి, ఇప్పుడు మీరు చూసిన ఈ రాయి నా చేతికి దొరకడం వల్ల ఈ అడవిని పరిపాలించే ఎదురులేని రాజుగా ఎన్నుకోబడ్డాను. మీరేమీ భయపడకండి. నన్ను ఆశ్రయించిన వారికి నేనెప్పుడూ మంచే చేస్తాను. నా ఆజ్ఞకి కట్టుబడితే మీకు ఏ లోటు రానివ్వను. అయితే తినడానికి మంచి మంచి పళ్ళిస్తారన్నమాట. తప్పకుండా. అడగకుండానే ఇంకా ఎన్నెన్నో ఇస్తాను. నేను నా ప్రదేశంలోనే వేచి ఉంటాను. మీరు ఎలాగైనా ఆ మౌగ్లీని పట్టుకొని నా దగ్గరికి తీసుకురండి. అప్పుడు మీకు తగిన మూల్యం చెల్లిస్తాను. నన్ను యువరాజును చేసిందే చాలు, అంతకన్నా బహుమతి ఇంకేమీ అక్కర్లేదు. ఆ మౌగ్లీని పట్టుకోవడానికి నువ్వు కూడా వెళ్ళి వాళ్లకు సహాయం చేయి. నా వెనక ఉండి ఏం చేస్తావు? బలు, ఎవరు షేర్ ఖాన్ శక్తివంతుడన్న విషయాన్ని నమ్మట్లేదు. అది నిజమేగా? నువ్వేమంటావు? పూర్వీకుల మాటల్ని నమ్మేవాళ్ళు ఇంకా ఉన్నారు. అది షేర్ ఖాన్ దగ్గర ఉన్నంత వరకు నీకు ప్రమాదమనే చెప్పాలి. అందుకని నువ్వు మరుగున ఉండాలి. మౌగ్లీ ఇక్కడే ఉన్నాడు. మౌగ్లీ ఇక్కడే ఉన్నాడు. దాన్ని ఎలాగైనా సంపాదిస్తాను. దాన్ని జలపాతంలో విసిరేస్తాను. మౌగ్లీని పట్టుకోవడానికి నేను సహాయం చేస్తాను. షేర్ ఖాన్ దగ్గర బహుమతి నువ్వే తీసుకో. వాడిని అంతం చేస్తే చాలు. ఒకవేళ వాడికి ఆ రాయి కావాలి అనుకుంటే ఖచ్చితంగా షేర్ ఖాన్ దగ్గరికి రావాల్సినదే. నువ్వా మౌగ్లీ?
ఈసారి నువ్వు తప్పించుకోలేవు. మనం మళ్ళీ కలుద్దాం షేర్ ఖాన్. తప్పించుకున్నాడు. సరే నేను వెళ్ళొస్తాను, సమయం అయిపోతుంది. వాడొస్తున్నాడు, సిద్ధంగా ఉండు. నిన్ను పట్టుకున్నాం. ఆగాగు యువరాజు, నేను కూడా వస్తున్నాను. నువ్వు నన్ను వదులు. అదిగో మౌగ్లీ తప్పించుకుపోతున్నాడు, త్వరగా వదులు. నా వల్ల కాదు, నేను ఇరుక్కుపోయాను. ఇక్కడేం చేస్తున్నారు మీరిద్దరు? వాణ్ణి పట్టుకునే దమ్ము లేదు మీకు. దొరికింది. ఎవరో చెప్పిన మాటల్ని పట్టుకొని మనం మౌగ్లీకే ఎదురు తిరుగుతామా చెప్పండి? తను మనందరికీ స్నేహితుడు. షేర్ ఖాన్ మీద భయం కన్నా మన స్నేహం మిన్నా అనే విషయం మీరు తెలుసుకోండి. ఇది పనికొస్తుందనుకుంటా. ఏంటి మీరు చేస్తున్న పిచ్చి పని టొబాకీ? నువ్వు నా చేతికి చిక్కావు మౌగ్లీ. మర్యాదగా ఆ రాయిని తిరిగిచ్చేయి. నా మీద ఎక్కి కూర్చో మౌగ్లీ. మనం జలపాతం దగ్గర కాపు కాద్దాం. ఖచ్చితంగా వాడు అక్కడికి వస్తాడు. నీకు కృతజ్ఞతలు. కృతజ్ఞతలు నాకు కాదు, నీ స్నేహితుడు బలువుకి చెప్పు. నీకు సహాయం చేయమన్నది అతనే. చెప్తాను. అంతకంటే ముందు నేను జలపాతానికి వెళ్ళాలి. అక్కడ దీన్ని ఎవరికంట పడకుండా విసిరేస్తాను. దొరికింది. వీలైతే నన్ను పట్టుకోండి. మనం ఎలాగైనా తనని పట్టుకోవాలి. నువ్వేం చేస్తావు? దిక్కులు చూస్తావా? నీకు ధైర్యం ఉంటే ముందుకు దూకి నా దగ్గరికి రా షేర్ ఖాన్. నువ్వు నన్నే ఎదిరించేంతటి వాడివా? దీన్ని వీక్షించడానికి ప్రేక్షకులు వచ్చేసారు. సబాష్. దీన్ని నేను నీటిలోకి విసిరేసేది ఇక్కడ ఉన్న అందరూ ప్రత్యక్షంగా చూడొచ్చు. నేను సరిగ్గా పట్టుకోలేకపోతున్నాను. నువ్వు దాన్ని కింద పడేస్తే తప్ప గట్టిగా పట్టుకోలేవు షేర్ ఖాన్. దానివల్ల నీ శక్తి పెరగదు, నీకున్న శక్తి క్షీణిస్తుంది. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. ఈ రాయి ఉంటే నా శక్తి రెట్టింపు అవుతుంది. ఇంకా రాయి నిన్ను కాపాడుతుందని నువ్వు నమ్ముతున్నావా? నేను మీ అందరినీ ఇక్కడికి తీసుకురావడానికి గల కారణం ఏమిటంటే మూఢనమ్మకాలతో ఎవరూ శక్తులు పొందలేరని నిరూపించడానికే. ఇక దానివల్ల ఎటువంటి సమస్యలు రావని నేను అనుకుంటున్నాను. అది ఏ చేపకు దొరుకుతుంది. అయితే అవే గొప్పవని అవి అనుకుంటాయి. అటువంటి మూఢనమ్మకాలతో బతికేవి ఆ చేపలు కాదు, ఇదిగో ఇలాంటి వాళ్ళు.
ఒక యువరాజు ఎదురుగా అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం మోగ్లీ? ఎప్పటికైనా నిజం గ్రహించు. శక్తివంతమైన రాజులు లేరు, వాళ్ళకి అనుచరులైన యువరాజులు లేరు.